భూదాన్ బోర్డు గురించి, భూదాన్ యాక్ట్ గురించి బాలరాజ్ అన్న చాలా స్పష్టంగా చెప్పిండు. 1945 నుంచి తెలంగాణలో మొదలైన సాయుధ పోరాటం వలన దాదాపు భూస్వాముల నుంచి ఒక 10 లక్షల ఎకరాల భూములు ఆ పోరాటంలో పేద ప్రజలకు పంచారు. 1952 లోపట 1948 సెప్టెంబర్ 17 రోజున భారతదేశం లోపట తెలంగాణ రాష్ట్రం విలీనమైన తర్వాత, తెలంగాణ సంస్థానం విలీనమైన తర్వాత 1952 నాటికే సాయుధ పోరాటం పూర్తిగా విరమించబడి జనరల్ ఎలక్షన్స్ లోపట సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ అయిన కమ్యూనిస్టు నాయకులందరూ కూడా ఒక పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో పార్టిసిపేట్ అయిన తర్వాత మళ్ళీ ఏ ప్రజల దగ్గరైతే పంచిన భూములు ఉన్నాయో మళ్ళీ భూస్వాముల ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. భూస్వాముల ఆధీనంలోకి వెళ్ళిపోయి ఒక లిమిట్ అనేది లేకుండా పోయింది భూస్వాముల. మనము విష్ణు రామచంద్రారెడ్డి గారిని చూస్తాం, అదేవిధంగా ఇంకా చాలా మంది భూస్వాములను మనం తెలంగాణ వ్యాప్తంగా చూస్తాం. వాళ్ళు జమేదారులు, జాగీర్దారులు, అదేవిధంగా పట్టేదారులు అనే పేరుతోటి వాళ్ళు ఎంత భూములు శతాబ్దాల తరబడి తరతరాలుగా వాళ్ళు అనుభవించేసేసి నిజాం రాజులకు కప్పం కట్టుకుంటూ ప్రజలను ఏ విధంగా వెట్టి చాకిరి వైపు తీసుకుపోయిందో చరిత్రలో మనకు తెలుసు. ఆచార్య వినోబా భావే వచ్చిన తర్వాత అతను భూదాన్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత భూదాన్ పోచన్పల్లి, భువనగిరికి దగ్గర ఉండే బీబీనగర్ పక్కనే ఉండే భూదాన్ పోచంపల్లి నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం ఇవాళ బాలరాజ్ అన్న చెప్పినట్టు చాలా వేల ఎకరాల భూమి పెత్తందారుల నుంచి కానీ దొరల నుంచి కానీ తీసుకొని భూదాన్ బోర్డుకు అప్పచెప్పడం, అది అసైన్డ్ చేయడం, పేద ప్రజలకు అసైన్డ్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా అమలు చేయడం లాంటి జరిగినా కూడా మళ్ళీ భూములు అన్యాక్రాంతం కావడం. ముఖ్యంగా 2014 జూన్ 2 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2014 డిసెంబర్లోనే ఒక 58-59 అనే జీవోలు తీసింది. 58 జీవో ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే పట్టణ ప్రాంతాల లోపల ఇంక్లూడింగ్ హైదరాబాద్ సిటీ పట్టణ ప్రాంతాల లోపల 200 గజాలు అంతకంటే తక్కువ ఆక్రమించుకొని ఉంటే వాళ్లకు రెగ్యులరైజేషన్ చేయాలి. కానీ 59 జీవో ఏం చెప్తుంది అంటే 250 గజాల కంటే ఆక్రమించుకొని దాంట్లో ఒక హౌస్ నంబర్ తీసుకోవడం కానీ లేదా ఎలక్ట్రిసిటీ మీటర్ తీసుకోవడం కానీ కొన్ని రూల్స్ పెట్టి ఉంటే 4 విడతలుగా వాళ్లకు బేసిక్ ప్రైస్ ను 4 విడతలుగా విడగొట్టేసి వాళ్ళకు రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది 59 జీవో. అది చాలా అన్యాయమైన జీవో. హైదరాబాద్ నగరమే కాదు, రంగారెడ్డి జిల్లానే కాదు, మొత్తంగా తెలంగాణలోని అర్బన్ ప్రాంతాన్ని మొత్తంగా కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళ పట్ల ఒక వరంగా మారింది. వెంటనే మేము 59 జీవోను ఛాలెంజ్ చేశాం. ఛాలెంజ్ చేసి ఇది చాలా దుర్మార్గం, ప్రభుత్వం ఒక నేచురల్ రిసోర్స్ను ఒక ల్యాండ్ గ్రాబర్స్ మీద అసలు కేసులు పెట్టాల్సింది పోయి ఆ భూములు స్వాధీనం చేసుకోవాల్సింది పోయి ఇవాళ ల్యాండ్ గ్రాబర్స్ కు బేసిక్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 4 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయడం అని అంటే ఇది నేచురల్ రిసోర్స్ ను వాళ్లకు అప్పనంగా కట్టబెట్టడమే. ది డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ డెమోక్రసీ సెటప్ లోపల ప్రభుత్వము ఒక పబ్లిక్ ట్రస్టీగా ఉండి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా ల్యాండ్ గ్రాబర్స్ కు ఆక్రమించుకున్న వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయడం అంటే చాలా అన్యాయమని సమగ్రంగా వాదించడం ద్వారా 2015 జనవరిలో అనుకుంటా ఒక ఇంటీరియం డైరెక్షన్ ఇచ్చింది. నిన్న భూదాన్ బోర్డు ఎట్లయితే ఇచ్చిందో అట్నే ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తూ ఈ భూములు గనక ఈ రిట్ పిటిషన్ అలవ్ అయితే ఆ భూములు మొత్తం వాపసు తీసుకుంటామని ఒక పేపర్ ప్రకటన ఇవ్వాలి. అదే విధంగా ఇక ముందు కూడా రెగ్యులరైజేషన్ చేసేందుకు మళ్ళీ కొత్త జీవోలు తీసేందుకు ఆస్కారం ఉండొద్దు. అదేవిధంగా ఈ విధంగా ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు ప్రీమియం అని చెప్పేసి జీవో మీద ఒక ఆర్డర్ పాస్ చేసి అడ్వర్టైజ్మెంట్ కూడా ప్రభుత్వ ఖర్చుతోటి చేసే వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. ఏదైతే
రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళందరూ. దానివల్ల ఏమైపోయింది అని అంటే కనీసం 59 జీవో ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాలు అక్రమార్కుల ల్యాండ్ గ్రాబర్స్ లోకి వాళ్ళ ఖాతాలోకి రిజిస్ట్రేషన్ అయ్యి బేసిక్ వాల్యూ మీద ఉన్నాయి. దాని మీద చాలా సుదీర్ఘంగా ఇప్పుడు మేము వాదనలు చేస్తా ఉన్నాం. దీనివల్ల ఏమైపోయిందంటే భవిష్యత్ తరాలకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములు ఏమాత్రం కూడా ప్రభుత్వ అవసరాల రీత్యా మనము వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. ఓ హాస్పిటల్స్ కట్టాలంటే కానీ, లేదా ఓ ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలంటే కానీ, ఓ స్కూల్ కట్టాలంటే కానీ, ఓ కాలేజ్ కట్టాలంటే కానీ, ఇంకా ప్రభుత్వ అవసరాల రీత్యా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాలను అభివృద్ధి చేసేందుకు కానీ దొరకకుండా ప్రైవేట్ నుంచి అక్వైర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది 59 జీవో ద్వారా. ఇదొకటి. రెండోది, ధరణి పేరు మీద 2020లో ధరణి తీసుకొచ్చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ధరణి లోపల అక్రమాలు జరిగినాయి అనే విషయం ముఖ్యంగా నిన్న భూదాన్ బోర్డులో ఉన్న ఒక ప్రముఖ అధికారి, గతంలో ఉన్న ముఖ్య అధికారి పేరు కూడా ఉన్నది. అతనే ముఖ్య అధికారి. అదే విధంగా అతనే దీంట్లో నిన్న నోటీసులు ఇచ్చిన దాంట్లో కూడా ఉన్నది మొత్తం కూడా. అతనే రెవెన్యూకు పూర్తిగా రక్షించాల్సిన బాధ్యత కూడా ఆయన పైన కూడా రెవెన్యూ భూములు. దీన్ని ప్రజాస్వామిక వ్యవస్థ లోపల లెజిస్లేచర్ కూడా వాళ్ళ మీద ఒక పర్యవేక్షణ ఉంటూ ఒక నిజాయితీగా భూములు దక్కించాల్సిన బాధ్యత ఉంది. కానీ గత 10 సంవత్సరాలుగా జరిగిన ఒక దుర్మార్గ ఫాసిస్టు పాలన మొత్తంగా తెలంగాణ ప్రజల ఆస్తులను కుదేలు చేసింది. అటువంటి పరిస్థితుల లోపల మేము ఒక చెస్ట్ ఆసుపత్రి అయితేనేమి, ఒక ఎర్రమంజిల్ అయితేనేమి, ఒక సెక్రటేరియట్ అయితేనేమి, ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి, ఇవన్నీ భూములను అన్యాక్రాంతం కాకుండా, ప్రైవేటైజేషన్ కాకుండా, వాటిని ప్రైవేట్ వాళ్ళకు దక్కకుండా కాపాడగలిగినాం ఇప్పటి వరకు. ఇక భూదాన్ భూములకు సంబంధించిన విషయానికి వస్తే బాలరాజ్ అన్న చెప్పినట్టు ఇవాళ ఎవరి కస్టడీలోనైతే ఉండాల్సిన భూములు చట్టబద్ధంగా వారి పేరు మీద ఉండాల్సిన భూములను వీళ్ళ పేర్ల మీదకి వచ్చినాయి అనే విషయాన్ని చూస్తే అది చాలా ఆశ్చర్యం పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు 1600 మంది పిల్లల త్యాగాల మీద అశేష ప్రజానీకం తెలంగాణ కొరకు పోరాడితే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పెద్ద అవినీతిని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి కూడా ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను మీ ద్వారా. ఎందుకు అనంటే ఎన్నికల ముందు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేము అధికారంలోకి వస్తే ధరణిలో ఎక్కిన 2 లక్షల ఎకరాలు హైదరాబాద్ నగర చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల్లో ఎక్కిన భూములను మేము ఖచ్చితంగా ప్రభుత్వ పరం చేసుకుంటామని చెప్పిండ్రు. కానీ ప్రభుత్వ పరం చేసుకోవాలి. ఇప్పటి వరకు 1.5 year అయిపోతా ఉంది. రెండో వైపు నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును మనం పరిశీలిస్తే ఎంతమంది ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులు, అదేవిధంగా వాళ్ళ బంధువులు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన బినామీల పేర్ల మీద ఎంత భూములు ఏ విధంగా అయినాయో ఇది కేవలం ఒక మచ్చుతునుక కావచ్చు జమీల్ గారు అనుకుంటా. ఈ 10 సంవత్సరాలు జరిగిన భూ కుంభకోణాలలో కూడా ఇది ఒక మచ్చుతులుగా అనుకుంటా బాలరాజ్ అన్న. అయితే ఇంకా ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. 59 జీవో ఉన్నది, అదేవిధంగా ధరణి ఉంది, భూదాన్ ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగంలో దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. రియల్ గా మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న సోకాల్డ్ మీడియాకు సంబంధించిన విషయం లోపల, భూములకు సంబంధించిన విషయం లోపల ఏ ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవాళ భూముల అక్రమాలకు సంబంధించి ప్రసారం చేయడం లేదు, ఇటువంటి డిబేట్ కండక్ట్ చేయడం లేదు. కానీ మీరు ఒక నిజాయితీగా ప్రభుత్వ రంగంలో ఉన్న భూములు ప్రభుత్వ రంగంలోనే ఉంచాలే, భవిష్యత్తులో ప్రజలకు ఈ భూములు దక్కాలని మీరు చేస్తున్న కృషికి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. మిత్రుడు జమీలు నాకు పాత పరిచయమే కావచ్చు, కానీ ఈ ఇష్యూ ఏదైతుందో మన శర్మ గారు కూడా మనకు బాగానే పరిచయం. ఈ ఇష్యూ ఏదైతుందో ఆ ఇష్యూను ప్రజల్లోకి తీసుకుపోయేటందుకు మీరు చూపెడుతున్న ఒక నిజాయితీ నైతికత ఉన్న చూడండి. భవిష్యత్ తరాలకు ఇటువంటి మీడియా భవిష్యత్ తరాలకు ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇంకొక విషయం నేను చాలా స్పష్టంగా మాట్లాడదలుచుకున్నాను. 2014 జూన్ 2న వచ్చిన ప్రభుత్వం, 2023 డిసెంబర్లో వెళ్ళిపోయిన ప్రభుత్వం మధ్యలో జరిగిన ముఖ్యంగా ప్రభుత్వ భూములు పట్టణ ప్రాంతాల్లో హైదరాబాద్ చుట్టూ నగరం చుట్టూ 4 జిల్లాల్లో మెదక్,
రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ సరౌండింగ్ లోపల 50 to 75 కిలోమీటర్ సరౌండింగ్ లోపల ఏర్పడ్డ లావాదేవీలు అన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. దీని వైపు మనము ప్రజలను కదిలించాల్సిన బాధ్యత కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు భూదాన్ కు సంబంధించిన విషయం లోపల కోర్టులో ఉంది. అది చాలా రేపు పొద్దుగాల సమగ్రంగా వీళ్ళు కౌంటర్స్ రాసిన తర్వాత, వాళ్ళు రిప్లై రాసిన తర్వాత ఒక ఎలాబరేట్ ఆర్గ్యుమెంట్ జరగబోతా ఉంది. జరిగిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అయితే భూ అక్రమాలకు సంబంధించిన విషయం లోపల ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. దానికి చెయ్యకపోగా ఇవాళ యూనివర్సిటీకి సంబంధించిన భూములు చూసినాం. జమీల్ గారు, I will come back to you. For the university also I have another debate. That is another debate. I have a very lot of information about the university. I need to explain a few facts in this. Then I will come back to you again. ఒక కాశెట్టి కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి కాశెట్టి కుమార్ గారి దగ్గరికి వెళ్ళి మరొకసారి వద్దాం. కాకపోతే ఇంకా పెంచుకుందాం మనం సమయాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ I want to tell my viewers that Foresight TV ఖచ్చితంగా ఒక విషయం మాత్రం Foresight TV ద్వారా ప్రేక్షకులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాం. Foresight TV ప్రజాపక్షం మాత్రమే. ఏ పార్టీకి అతీతంగా, ఏ పార్టీకి కూడా మనకు అనుబంధం లేదు. ఏ పార్టీ